మంత్రాల తిరగలి. చాలా కాలం క్రితం ఈస్ట్లో నూర్ అనే ఒక పేద పని మనిషి ఉండేది. ఆమె ఒక లోపి యజమాని ఇంట్లో పనిచేసేది. అతని పేరు అనుబిస్. అతను రోజంతా నీడలో హాయిగా కూర్చుని ఉండేవాడు. నూరు, ఆమె మేనల్లుళ్ళు తన తోటలో పనిచేసేవాళ్లు. నూర్ పళ్ళు, కూరగాయలు కోస్తూ ఉండేది. రాస్ సేతులు కలుపులు తీస్తూ ఉండేవారు. రోజు ముగిసిన సమయానికి వాళ్లు తమ ఆహారం నింపిన బుట్టల్ని యజమాని అనుబిస్ దగ్గరికి తీసుకొచ్చేవారు. అతను ఆ బరువైన బుట్టల్ని త్రాసు వేసి తూచేవాడు. బాగానే ఉన్నాయి. కాని ఎప్పుడు నూర్ జీతం అడిగినా అతను అరిచేసేవాడు. మళ్ళీ రేపురా. అందువల్ల నూర్ తన దగ్గర డబ్బుల్లేకపోవడంతో ఆమె తన మేనల్లుళ్ళకి తిండి కొని పెట్టలేకపోయేది. ఒకరోజు ఆమె అల్మరా దగ్గరికి వెళ్ళింది. అది ఖాళీగా ఉంది. నేను వెళ్ళి అనుబిస్ ప్రభువుని తినడానికేమైనా ఇవ్వమని అడుగుతాను. నూర్ తిన్నగా తన యజమాని ఇంటికి వెళ్ళింది. సేవకులు కాకుండా తానే స్వయంగా తలుపు తీశాడు. ఏం కావాలి? నాకు చాలా పనుంది. నూర్ భోజనం గదివైపు తొంగి చూసింది. రుచికరమైన వంటకాలు కనిపించాయి. ఆమె ఆకలి ఇంకా ఎక్కువైంది. నాకు కేవలం కాస్త తిండి కావాలంతే. నా మేనల్లుళ్ళకి చాలా ఆకలిగా ఉంది. తినడానికా? నా దగ్గరున్నది నాకే సరిపోదు. తను అబద్ధం చెప్పాడు. బయటికి పో. పాపం నూర్ తనకి తన మేనల్లుళ్ళకి తిండి లేకుండానే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లే దారిలో నూర్ ఒక గుహ పక్కనుంచి వెళ్ళింది. హఠాత్తుగా ఆమెకి ఒక విచిత్రమైన మూలుగులు వినిపించాయి. అవి గుహ లోపల్నుంచి వస్తున్నాయి. అది ఏమై ఉంటుంది? ఎవరో గాయపడినట్లు అనిపిస్తోంది. అది పాము ముఖం, చిరుతపుల్లి శరీరం ఉండే సర్పోపాట్ అనే ఒక జీవి. అది రాళ్ల కింద ఇరుక్కొని బిగ్గరగా అరుస్తుంది. నూర్ మొదట భయపడింది కాని సహాయం కోసం అది అరిచే అరుపులు విని జాలి కలిగింది. భయం పోయింది. దాంతో సర్పోపాట్ అని పిలిచింది. నీకు సాయం చేసేందుకు నేనేం చెయ్యాలి? ఈ రాళ్లు చాలా బరువుగా ఉన్నాయి, నేను లేపలేను. సర్పోపాట్ ఒక మామూలుగా ఉన్న అల్మరాని చూసింది. అది అందమైన విలువైన వస్తువులతో నిండి ఉంది. బుస్! ఆ బంగారు తిరగల్ని కిందకి దించి ఇటు తీసుకొనిరా. నూర్ ఆ తిరగల్ని దానికి అందించింది. బుస్! జాగ్రత్తగా గమనించు, విను. అది దాని పిడిని తిప్పడం మొదలుపెట్టింది. దాన్ని తిప్పుతూ ఇలా అనింది. బంగారు తిరగలి, దయచేసి నాకు సహాయం చెయ్యి. నాకు ఏం కావాలో నీకు తెలుసు కదా. బుస్! అది ఆ మంత్రాన్ని చదవగానే దాని పక్కనే ఒక పార ప్రత్యక్షమైంది. దానంతట అదే తవ్వటం మొదలుపెట్టింది. అదే భారీ రాతిని పైకి లేపింది. హఠాత్తుగా మరో పార ప్రత్యక్షమైంది. అది కూడా తవ్వడం మొదలుపెట్టింది. ఇంతలో మరో పార, మరొకటి వచ్చేశాయి. కొద్దిసేపట్లో ఆ పారలన్నీ పని పూర్తి చేశాయి. సర్పోపాట్ ఇలా అంది. బంగారు తిరగలి, ఆగిపో, ఇక్కడే ఉండిపో. బుస్! తిరగలి పారల్ని తయారు చేయడం ఆపేసింది. చివరికి ఎలాగైతేనే సర్పోపాట్కి మళ్ళీ స్వేచ్ఛ కలిగింది. నువ్వు నాకు సహాయం చేశావు కాబట్టి నేను నీకు మంత్రాల ఈ తిరగల్నిస్తున్నాను. ఆ మంత్రాన్ని అంటే చాలు, అది నీకు ఏం కావాలంటే దాన్ని ఇచ్చేస్తుంది. ఓ, థ్యాంక్ యూ. సర్పోపాట్ నూర్కి వీడ్కోలు చెప్పింది. అలాగే ఆ తిరగల్నాపే మంత్రాన్ని మర్చిపోకు, ఎందుకంటే నువ్వు సరైన మంత్రాన్ని చెప్తే గాని ఆగదు. బుస్! నువ్వు సరిగ్గా ఆ మంత్రాన్నే పలకాలి, లేదంటే అది ఆగడం కష్టం. నేను మర్చిపోను. ఆ అద్భుతమైన మంత్రాల తిరగల్ని తన మేనల్లుళ్ళకి చూపించేందుకు నూర్ పరుగు పరుగున ఇంటికి వచ్చింది. ఆమె మేనల్లుళ్ళు ఆ తిరగల్ని చూసి చాలా సంతోషించారు. తినడానికి ఏం తెచ్చావు నూర్ పిన్ని? మనకి భోజనం దొరుకుతుంది, వినండి. నూర్ తిరగలి పిండిని తిప్పడం మొదలుపెట్టింది. బంగారు తిరగలి, దయచేసి నాకు సాయం చెయ్యి. నాకేం కావాలో నీకు తెలుసు. హఠాత్తుగా బల్ల అంతా తినుబండారాలతో నిండిపోయింది.
అక్కడ టర్కీ కోడి, పంది తొడ, ఉడికించిన బంగాళదుంపలు, బఠానీలు, క్యారెట్లు, పళ్ళు, పాలు, వెన్న, బ్రెడ్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇలా అనింది, బంగారు తిరగలి, ఆగిపో, ఉండిపో. ఆ తిరగలి ఆహారాన్ని తయారు చేయడం ఆపేసింది. ఇంతలో రా గట్టిగా ఇలా అరిచాడు. అత్తయ్య, మనము కొత్త బట్టల్ని కోరుకుందామా? నూర్ మంత్రాన్ని చదివింది. అంతే, వాళ్ల ఒంటి మీదకి చక్కటి కొత్త బట్టలు వచ్చేశాయి. తర్వాత సేత్ ఇలా అన్నాడు, ఇంటికి కొత్త వస్తువులని అడుగుదాం. నూర్ తిరగలి పిండిని తిప్పి మంత్రాలు చదవగానే ఆ తిరగలి వాళ్లకి అందమైన కొత్త వస్తువుల్ని అందించింది. తర్వాత రా, సేత్లు గట్టిగా అరిచారు. మనం ధనవంతులం. వాళ్లు తమ కొత్త మంచం మీద గెంతులు వేయటం మొదలుపెట్టారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ మంత్రాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. ఆ మర్నాటి పొద్దున్నే నూర్ ఆమె మేనల్లుళ్ళు అనుబీస్ యజమాని తోటలో పనికి వెళ్లలేదు. నూర్ కొన్ని పూల మొక్కల్ని పాతడానికి ఇంటి దగ్గరే ఉండిపోయింది. సేతు, రాలు చేపలు పట్టేందుకు సెలయేటి దగ్గరకు వెళ్లారు. కొద్దిసేపట్లో అనుబీస్ ప్రభువు నూర్ ఆమె మేనల్లుళ్ళు ఈరోజు పనిలోకి ఎందుకు రాలేదో తెలుసుకోవడం కోసం వచ్చాడు. వాళ్ల కొత్త వస్తువుల్ని చూసి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, ఇవన్నీ కూడా మీవయ్యే అవకాశమే లేదు. ఇవి మీకు ఎక్కడ దొరికాయి? అదొక రహస్యం, మీకు చెప్పకూడదు. నాకు గనక మీరు చెప్పకపోతే నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. ఆయన దొంగతనం చేశారని మిమ్మల్ని జైల్లో పెడతారు. నూర్ అతనికి ఆ తిరగల్ని చూపించింది. నేనేమీ దొంగతనం చేయలేదు, నాకు కావలసినవన్నీ తిరగలిచ్చింది. అనుబీస్ ప్రభువు ఆమె నుంచి దాన్ని లాగేసుకున్నాడు. దాని సంగతి నేను చూసుకుంటాను. అతను పరిగెత్తుకుంటూ తిన్నగా ఇంటికి చేరుకున్నాడు. తిరగల్ని తిప్పుతూ ఇలా అన్నాడు, దయచేసి నాకు కాస్త బంగారం కావాలి. ఏమీ జరగలేదు. తర్వాత అతను కోపంతో అరిచేశాడు. నాకు బంగారం ఇప్పుడే కావాలి. అయినా ఏమీ జరగలేదు. అతనిలా అనుకున్నాడు, అది నా మాట వినేందుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నూర్ మేనల్లుల్ని కలుసుకోవడానికి బయటికి పరిగెత్తాడు. ఇక నూర్ ఆమె మేనల్లుళ్ళు మళ్లీ ఎప్పుడూ అనుబీస్ యజమాని ఇంటికి పనికి వెళ్లలేదు. నూర్ తన సొంత తోటని పెంచుకుంటుంది. సేత్, రాలు చేపలు పడుతూ కాల గడుపుతున్నారు. వాళ్లు హాయిగా జీవించడానికి అవసరమైనవన్నీ మంత్రాల తిరగలి వాళ్లకందించేసింది. అనుబీస్ ప్రభువు సెలయేటి దగ్గర సేత్, రాలను కలుసుకున్నాడు. నా ప్రియమైన పిల్లలు, మీ దగ్గర కావలసినవన్నీ ఇచ్చే ఒక తిరగలి ఉందని విన్నాను. ఆ మంత్రాల తిరగలి ఎలా పనిచేస్తుందో కాస్త నాకు చెప్పండి. అది చాలా సులభం. బంగారు తిరగలి, దయచేసి నాకు సహాయం చేయి. నాకేం కావాలో నీకు తెలుసు అనాలంతే. మీకేం కావాలంటే అది వచ్చేస్తుంది. సేత్ గబగబా తన తమ్ముణ్ణి గిచ్చి గుసగుసగా ఇలా అన్నాడు. అది ఒక రహస్యం. రా ఇంకేమీ మాట్లాడలేదు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడతనికి ఆ తిరగలి ఎలా పనిచేస్తుందో తెలుసు. అతను ఈ మంత్రాల తిరగలి ఎవరూ లాగేసుకోకుండా ఉండేందుకు ఆ గ్రామం నుండి పారిపోవటానికి తన ఓడ దగ్గరికి పరిగెత్తాడు. దానిని ఒకసారి ప్రయత్నించకుండా ఆగలేకపోయాడు. సముద్రం మధ్యకి వెళ్లగానే పిడి తిప్పడం మొదలుపెట్టాడు. మొదట దీన్ని పరీక్షించాలి. ఇప్పుడు నేను దీన్ని కాస్త ఉప్పు కావాలని అడుగుతాను. దురాశ నిండిన గొంతుతో ఇలా అన్నాడు. బంగారు తిరగలి, దయచేసి నాకు సహాయం చెయ్యి. నాకు ఏం కావాలో నీకు తెలుసు కదా. ఎప్పటిలాగే తిరగలి ఉప్పుని తయారు చేయడం మొదలుపెట్టింది. అది ఇంకా ఇంకా ఉప్పుని తయారు చేస్తుండటంతో ఆ ఓడంతా ఉప్పుతో నిండిపోయింది. ఓడ మొత్తం బరువెక్కిపోతుంది. దాంతో అతను గట్టిగా అరిచాడు. ఇక ఆపు, ఓ తిరగలి, ఇంకా ఆపు, ఆగిపో. కాని అతనికి ఆ మంత్రం తెలియదు కాబట్టి ఆ తిరగలి ఆగలేదు. తర్వాత ఆ బరువుకి ఓడ మునిగిపోవటం మొదలుపెట్టింది. చివరికి ఆ ఓడ, అనుబీస్లు కూడా నీటిలో మునిగిపోయారు. కాని పిల్లలు, మీకు తెలుసా, ఆ మంత్రాల తిరగలి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఉప్పుని తయారు చేస్తూనే ఉంది. అందుకే సముద్రపు నీరు ఉప్పగా ఉంటాయి. శుభం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.